ఒకసారి శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి శివుడిని ఆట పట్టిద్దాం అని వెనక నుండి వెళ్లి శివుడి కళ్ళు మూస్తుంది. దీనివల్ల భూమి మొత్తం అంధకారంలోకి వెళ్లిపోతుంది. అప్పుడు శివుడు కోపంతో పార్వతీదేవిని నా దగ్గర నుండి దూరంగా వెళ్ళు అని శపిస్తాడు. అప్పుడు పార్వతీదేవి భూమి మీదకు వచ్చి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కూర్చుని కొంత మట్టిని తీసి ఆ మట్టితో శివలింగం తయారు చేసి 3500 సంవత్సరాలు శివుడు కోసం ధ్యానం చేస్తుంది. శివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి అక్కడ ఉన్న వేగావతి నదిలో పెద్ద పెద్ద అలలను సృష్టిస్తాడు. ఆ వరదల వల్ల పెద్ద ఎత్తుతో నీళ్లు పార్వతీదేవి ధ్యానం చేస్తున్న ప్రదేశాన్ని ముంచబోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా భయపడని పార్వతీదేవి ఆ రోజు భయపడి కంపా కంపా అని గట్టిగా అరుస్తుంది. ఆ రోజు నుండి ఆ వేగావతి నదికి కంపా నది అని పేరు వచ్చింది. ఆ కంపా నది ఎక్కడ పార్వతీదేవి శివలింగాన్ని నాశనం చేస్తుందో అని భయపడి అంత పెద్ద వరదలో కూడా పార్వతీదేవి ఆ శివలింగాన్ని గట్టిగా హద్దుకుంటుంది. అలా హద్దుకున్నప్పుడు పార్వతీదేవి చేతి మరియు కంకణం ముద్రలు ఆ శివలింగం మీద పడతాయి. అప్పుడు శివుడు ఆమెను క్షమించి కైలాసానికి తీసుకుని వెళ్లిపోతాడు. ఇప్పటికీ కూడా కాంచీపురంలో ఏకాంబేశ్వర స్వామి విగ్రహం మీద ఈ ముద్రలు ఉన్నాయని చెబుతున్నారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.